తాకట్టున్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకొంటి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే అన్న. హరి ఓం శివ. సార్, చాలామంది మన హైదరాబాద్ సిటీలో కానివ్వండి, వేరే ప్రాంతంలో కానీ తూర్పు ఉత్తరం ఉన్న ద్వారాల్లో మాత్రమే, ముఖద్వారం ఉన్నది మాత్రమే కొంటారు. ఎందుకని అలాగ ఉంటారు? అసలు వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇవి కాకుండా వేరే దిక్కు నుండి కొంటే ఏమవుతుందో సార్? చాలా మంచి క్వశ్చన్ ఇది. ప్లాట్లలో కానీ ఫ్లాట్లో కానీ, ప్లాట్స్లో కూడా, ఖాళీ ప్లాట్లో కూడా ఈస్ట్ ఫేసింగు, నార్త్ ఫేసింగు లేదా నార్త్ ఈస్ట్ బ్లాకులు ఇవి ఫాస్ట్గా అయిపోతాయి. ఓకే, ఏ వెంచర్లో అయినా చూడండి మీరు, వీటి ప్రీమియం రేట్లు అమ్ముడుపోతాయి. ఓకే, వెస్ట్ ఫేస్ ఉన్నగానే కూడా ఒక మాదిరిగా వెళ్తాయి, అంటే కొంచెం తక్కువ రేటుకి వెళ్తాయి. సౌత్ ఫేసింగ్ ఉన్నాయి, హైదరాబాద్లో కొనడానికి ముందుకు రారు. ఓకే, కొంతమంది కొన్నా కానీ అవి ఎంత తక్కువకి ఇస్తామని అడుగుతారు. ఈ ఒక అంటే దీన్ని ఒక దౌర్భాగ్య స్థితి అని చెప్పాలి. అది ఒక మూఢనమ్మకంగా పడిపోయింది. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ ఫేసింగ్ అనగానే అది ఒక భయంగా, దాన్ని వదిలే అన్నట్టుగా చూడటం అనేది ఒక మూఢనమ్మకం అని చెప్పుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఓకే, ప్రతి దిక్కులో కూడా పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ ప్లేస్ అండ్ నెగిటివ్ ప్లేస్. ఓకే, అంటే ఎంట్రన్స్లు, మన ద్వారాల విషయంలో కానీ, గేట్ల విషయంలో కానీ అన్నీ కూడా పాజిటివ్ ప్లేస్ ఉంటుంది, నెగిటివ్ ప్లేస్ ఉంటుంది ప్రతి డైరెక్షన్లో కూడా. మనం ఇటువంటి ఉన్నప్పుడు మనం దక్షిణాన్ని చూసి భయపడటము, పడమరను చూసి భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి తూర్పు వైపు మనం తూర్పు మొత్తాన్ని కూడా 3 భాగాలుగా విభజించుకున్నట్లయితే, మనం సూర్యుడి వైపు తిరిగినప్పుడు మనకి ఎడమ చేతి వైపు ఉండే భాగం తూర్పు ఈశాన్యం అవుతుంది, మధ్యలో ఉండే భాగం తూర్పు మధ్య అవుతుంది, రైట్ సైడ్లో ఉండే భాగం తూర్పు ఆగ్నేయం అవుతుంది. అంటే ఈ తూర్పు వైపు ఉన్న నిడివిలో ఈ 3 భాగాల్లో తూర్పు ఈశాన్యము పాజిటివ్ డైరెక్షన్ అంటాము, తూర్పు మధ్య కూడా పాజిటివ్ డైరెక్షన్ అంటాము, బట్ తూర్పు ఆగ్నేయం మాత్రం నెగిటివ్ డైరెక్షన్ అంటాము. ఇక్కడ గేటు పెట్టడం కానీ, ఓకే, ఇంటి యొక్క సింహద్వారం తూర్పు ఆగ్నేయంలో పెట్టడం కానీ నిషిద్ధం అని చెప్తాము. అక్కడ సెప్టిక్ ట్యాంకులు కానీ, వాటర్ ట్యాంకులు పెట్టుకోవడం కానీ, అంటే వాటర్ సంపులు నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా చాలా డేంజర్ అని చెప్తాం అన్నమాట. ఇవన్నీ ప్రాణాంతక దోషాల కిందకి వస్తాయని చెప్తాం. అట్లాగే ప్రతి డైరెక్షన్లో కూడా, దక్షిణంలో కూడా దక్షిణ ఆగ్నేయము, దక్షిణ మధ్య పాజిటివ్ అని చెప్తాము, దక్షిణ నైరుతి నెగిటివ్ అని చెప్తాం. పడమరలో కూడా పడమర నైరుతి నెగిటివ్ అని చెప్తాం, పడమర మధ్య అండ్ పడమర వాయువ్యం పాజిటివ్ అని చెప్తాం. అట్లాగే ఉత్తరంలో కూడా ఉత్తర ఈశాన్యము, ఉత్తర మధ్య పాజిటివ్, ఉత్తర వాయువు నెగిటివ్ అని చెప్తాం. అంటే ఈ విధంగా ప్రతి డైరెక్షన్లో కూడా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే, ఓకే, ఏకశీతి పద్ధతి అంటే 9/9 81 ప్లేసుల్లో సనాతన ధర్మం ప్రకారం, సనాతన వాస్తు ప్రకారం, విశ్వకర్మ ప్రకాశకమయ వాస్తు ప్రకారం మనకి ఏ అంశలో ఏ భగవంతుడు, ఏ దేవతలు ఉన్నారు అనేది కూడా మనకి చెప్పబడింది క్లియర్గా. బట్ ఆధునిక వాస్తులో వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది రిజల్ట్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను. ఓకే, మనకి శాస్త్రం చెప్పిన విధంగా ఎందుకు కట్టట్లేదు నువ్వు అడగచ్చు. ఓకే, అది సనాతన వాస్తు. అప్పుడు ఉండే పద్ధతులు వేరు, అప్పుడు ఉండే నిర్మాణాలు వేరు, అప్పుడు ఉండే ఆచారాలు వేరు. బట్ ఇప్పుడు ఉండే కన్స్ట్రక్షన్ పద్ధతి కానీ, ఇప్పుడు ఉండే ఆచారాలు కానీ అన్నీ మారిపోయినాయి కాబట్టి దాంట్లో ఎంతో కొన్ని కొత్త పుంతలు ఈ యొక్క శాస్త్రంలో జరిగినాయని చెప్పుకోవచ్చు. మరి దక్షిణం కానీ, పడమర కానీ, సింహద్వారం ఉండి ఆ ఫేసింగ్ ఉంటే శాస్త్రంలో కానీ, రియల్గా కానీ ఎక్కడా కూడా అది నిషిద్ధమని కానీ, లేకపోతే ఆ డైరెక్షన్లో మీరు నివాసం యోగ్యం కాదని చెప్పడం కానీ ఎక్కడా లేదు. బట్ ఇది ఒక మూఢనమ్మకంగా తూర్పు కానీ, ఉత్తరం కానీ ఉంటే చాలా ఫాస్ట్గా, ఈశాన్యం బ్లాక్ అయితే చాలా ప్రీమియం రేట్కి వెళ్ళటం, పడమర దక్షిణాలు మాత్రం చాలా తక్కువ వెళ్ళటం, చాలా స్లోగా వెళ్ళటం. నాకున్న అపార్ట్మెంటు మీకు చెప్పాలంటే
దక్షిణపు రోడ్డు అండ్ పడమర రోడ్డు అంటే నైరుతి బ్లాక్ అంటాం. అంటే మనం ఇప్పుడు ఏ మూఢనమ్మకం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ మూఢనమ్మకాల్లో లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అంటే నైరుతి బ్లాక్. అంటే అటువైపు రోడ్లు ఉంటే ఎవరు ముందుకు రారు కొనడానికి, బట్ నా అపార్ట్మెంట్ ఆ బ్లాక్లో ఉంది. రెండోది, ఆ అపార్ట్మెంట్కి దక్షిణ ఆగ్నేయంలో వీధి సోలు ఉంది. అంటే దక్షిణ ఆగ్నేయ వీధి సోలు చాలా మంచిది అని చెప్తాము. దక్షిణ ఆగ్నేయంలోంచి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేట్ ఉంది. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇక్కడ మనం చెప్పేది ఏది కూడా మనం పాటించకుండా చెప్పొద్దు అని చెప్తాను నేను. యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తా. మన యొక్క సొంత ఇల్లే క్లియర్గా నైరుతి బ్లాక్లో కొనుక్కున్నాము, మన యొక్క అపార్ట్మెంట్ యొక్క మెయిన్ గేట్ దక్షిణం వైపు ఉంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాము అంటే దానివల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని చెప్పుకోవచ్చు. ఓకే, అది కంప్లీట్గా ఒక మూఢనమ్మకం, ఒక అంధవిశ్వాసం అని చెప్పుకోవాలి. ఏ డైరెక్షన్ అయినా కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి శాస్త్రాన్ని తెలుసుకొని మన యొక్క సింహద్వారాన్ని నిర్మించుకోవడం, మన యొక్క గేట్, ప్రధాన గేట్లు నిర్మించుకోవడం ఆ విధంగా చేసుకోవాలి. కానీ అసలు కంప్లీట్గా ఇంకొక విధంగా చెప్పాలంటే చాలామంది దక్షిణపు రోడ్డు ఉంటుంది, దక్షిణ ప్లాట్ కొనుక్కుంటారు, ఇల్లు నిర్మించుకుంటారు, కానీ దక్షిణ వైపు సింహద్వారం పెట్టరు. అట్నుంచి తిరిగి ఈస్ట్లో నుంచి ద్వారం పెట్టుకుంటారు. పడమర వైపు ఇల్లు కట్టుకుంటారు, ఉత్తరంలో నుంచి ముందుకెళ్ళి ఉత్తర ఈశాన్యంలో నుంచి లేదా తూర్పు ఈశాన్యంలో నుంచో సింహద్వారం పెట్టుకుంటారు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనకి రోడ్డు ఎటు ఉందో అటువైపు సింహద్వారం ఉండాలి అని చెప్తుంది. ఓకే, సైంటిఫిక్గా ఆలోచించినా కూడా మనకి ఎప్పుడైనా ఎనర్జీ లెవెల్స్ ఫ్లో రావాలి అంటే ఓకే గేటు దగ్గర సింహద్వారం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొక మూఢ విశ్వాసంగా, అంధవిశ్వాసంగా వెళ్ళింది, అంతేగాని దానికి ఎటువంటి సైంటిఫిక్ లింక్ లేదు. సార్ అదే విధంగా మీరు ఇది చాలా చక్కగా వర్ణించారు. కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న, వాస్తుకు ఇంత ఛార్జ్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి, మీరు ఎస్పెషల్లీ దీనికి మీరు ఏమంటారు అసలు? లేదు నాన్న, నేనే కాదు, చాలామంది పెద్ద పెద్ద సిద్ధాంతులు నాకన్నా ఎక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు చేస్తాను, ఓకే, ఒక శాస్త్రానికి మనం ఆల్మోస్ట్ ఒక అపాయింట్మెంట్ ఇచ్చామంటే కనీసంలో కనీసం ఒక హాఫ్ డే మొత్తం వాళ్ళకి కేటాయించాలి. ఊరికే 10 నిమిషాలు చూసేది కాదు, నా సిస్టమ్ చెప్తాను. ఓకే, ఒక్కొక్క చోట అవసరమైతే ఒక రోజు కూడా ఉండాల్సి వస్తుంది. ఓకే, అటువంటిప్పుడు ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. రెండోది నేనేం చెప్తానంటే, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ అండ్ యు ఆర్ రిసైడింగ్ ఇన్ దట్ ప్రాపర్టీ, ఐ కెన్ అసెస్ యూ టు ద ఫుల్లెస్ట్ అని చెప్తాను. అంటే నీకు ఒకే ఆస్తి ఉండి అదే ఆస్తిలో నువ్వు నివాసం ఉన్నట్లయితే నీ యొక్క జీవితాన్ని నేను చదవగలనని చెప్తున్నా. ఓకే, అంటే జీవితాన్ని చదివినప్పుడు నేను సెట్ చేసే బాధ్యత కూడా నాదే కదా. 100% నేను సెట్ చేయగలను. ఎప్పుడైతే నీకు 10 రకాల ఆస్తులు ఉన్నప్పుడు నేను అదంతా కూడా డైల్యూట్ అయిపోతుంది. అన్నిటినీ చూసి అన్ని పారామీటర్స్ మనం చెక్ చేసి మాత్రమే ఒక సజెషన్ ఇవ్వగలుగుతాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ అండ్ యూ ఆర్ రిసైడింగ్ ఇన్ దట్ ప్రాపర్టీ, ఐ కెన్ అసెస్ యువర్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్ టు ద ఫుల్లెస్ట్. అంటే అందుకనే మనం సెట్ చేయగల నమ్మకం, మన సైంటిఫిక్గా వాస్తుని రీడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఛార్జెస్ ఎక్కువగానే ఉంటాయి. ఓకే సార్, ఈ ప్లాట్స్ గురించి కానీ మీరు ఎందుకు అంత ఛార్జ్ చేస్తారనే అంశాల మీద కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న, హరి ఓం శివ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.